ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్లేన్ టేబుల్ సర్వే. ఓకే. సో ఇప్పటిదాకా మనం టైకోమెట్రీ అంటే ఏంటో చూసాం, థియోడలైట్ అంటే ఏం చూసాం. సో ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఏది చేసినా మనం ఒక రికార్డ్ బుక్లో మనం ముందు వాల్యూస్ చూసుకొని వాల్యూస్ మెజర్ చేసుకొని దాని తర్వాత ఆ రికార్డ్ బుక్లో ఉన్న వాల్యూస్తో మనం దాన్ని మళ్ళీ ప్లాట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట పేపర్ మీద. సో ఇప్పుడు అలా కాకుండా ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో ఏంటంటే మనం ఏదైతే సర్వేయింగ్ చేస్తున్నామో దాంతోపాటు ఒక స్కేల్ తీసుకొని దాన్ని మెజర్ చేసుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఆఫీస్ వర్క్ అలాగే మన యొక్క సర్వేయింగ్ ఫీల్డ్ వర్క్ ఒకేసారి అయిపోద్ది. సో ఫీల్డ్ ప్లస్ సర్వేయింగ్ వర్క్ అనేది ఒకేసారి అయిపోద్ది అనమాట. సో ఇలాంటి మెథడ్ ఒకటి ఉందని చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడో ఏజ్ వాళ్ళు పాతప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు. సో ఇందులో ఉండే పార్ట్స్ గురించి మనం చూద్దాం. సో ఇందులో ఏంటంటే యూ ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. సో యూ ఫ్రేమ్ అనేది ఇది. సో యూ ఫ్రేమ్ యూస్ చేసి ఏం చేస్తామంటే కరెక్ట్గా ఆ ప్లేన్ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క సెంటర్, అంటే మనం పైన ఏదైతే షీట్ ఫిక్స్ చేసుకున్నామో ఆ ప్లేన్ యొక్క సెంటర్కి అలాగే మన కింద ఉన్న స్టేషన్ సెంటర్లో ఉండేలాగా చూసుకుంటాం అనమాట. సో అది దాన్ని బేస్ చేసుకుని మనం మెజర్ చేస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు ఏ అనే స్టేషన్ ఇక్కడ ఉంది, సో బి అనే స్టేషన్ ఇక్కడ ఉంది. సో ఏ దగ్గర ఫిక్స్ చేసి మనం బి చూస్తాం అంటే ఏ యొక్క సెంటర్ ఏదైతే ఉందో, ఏ అనే పాయింట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆ షీట్ యొక్క ఏ అనే పాయింట్కి కూర్చోవాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి వ్యూ చూస్తాం. సో ఇప్పుడు ఇందులో సైటింగ్ మనకి ఎడ్లైట్ ఉంది, అంటే ఈ సింపుల్ ఎడ్లైట్ అనమాట. సింపుల్ ఎడ్లైట్ ఏముంటుందంటే ఒక ఆబ్జెక్టివ్ వేను అలాగే ఒక ఐవే నుండి కింద మనకి ఇక్కడ సైట్ చేయడానికి దీంట్లో 2 వెయిన్స్ అనేది చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట, స్ప్లిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్జెక్టివ్ అయిన ఐవేన్లోంచి దాన్ని చూసి మనం సైట్ చేస్తాం. ఇప్పుడు కింద ఏదైతే మెజర్మెంట్ ఉందో ఏకి బీకి దాన్ని మెజర్ చేసి మన టేప్తో కానీ చైన్తో కానీ మెజర్ చేసి దాన్ని డిస్టెన్స్, ఈ రోలర్ అనేది ఒకటి ఉంటుంది రోలర్. సో ఈ కింద ఉంది కదా ఇది రోలర్ అనమాట. ఈ స్కేల్లో డిస్టెన్స్ అనేది గీస్తాం అనమాట ఏ నుంచి బీకి చూసిన తర్వాత. సో అలా ఒకేసారి మనకి మెజర్మెంట్ ఇక్కడ కాంపాస్ అనేది మన యొక్క డిస్టెన్స్ అనేది చూడడానికి జరుగుద్ది. సో ఈ ప్లేన్ టేబుల్ యూజ్ చేసుకొని మనం చాలా రకాలుగా మెజర్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇందులో ఉన్న పార్ట్స్లో వచ్చి ఎడిలైడ్ ఇంపార్టెంట్. సో ఎడిలైడ్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి, ఎడిలైడ్ తర్వాత యూ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్, కాంపాస్ అనేది ఇంపార్టెంట్. దేనికి వాడతాం ఏంటనేది ఇక్కడ వచ్చి ఏదైతే సర్వేయింగ్ ఉందో అది రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి అనమాట. అంటే మనకి ఆఫీస్ వర్క్ అలాగే దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆఫీస్ వర్క్ సర్వేయింగ్ వర్క్ రెండు ఫీల్డ్ వర్క్ రెండు ఒకేసారి జరిగిపోతుంది. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. సో ఇందులో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మనం ఏదన్నా మెజర్మెంట్ చేయాలన్నప్పుడు 4 మెథడ్స్ అనేవి వాడతాం. రేడియేషన్ మెథడ్, అలాగే రీసెక్షన్ మెథడ్, అలాగే ట్రావర్సింగ్ మెథడ్, ఇంటర్సెక్షన్ మెథడ్. సో ఇలా 4 మెథడ్స్ అనేవి వాడతాం మనం. సో ఇప్పుడు దేనికోసం అనేది చూద్దాం. ఇన్ కేస్ రేడియేషన్ మెథడ్ ఉంది. రేడియేషన్ మెథడ్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ సెంటర్లో పాయింట్ పెట్టి, అంటే సెంటర్ పాయింట్ పెట్టి ఇక్కడి నుంచి మెజర్మెంట్లు అనేవి తీసుకుంటాం. ఇలా 5 స్టేషన్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి ఈ మొత్తం అన్నీ కూడా ఒకే దగ్గర నుంచి ప్లాట్ చేస్తాం. ప్లాట్ చేసి దీని యొక్క వాల్యూస్, ఇక్కడ ఏదైనా ట్రీ ఉంది, సో ఈ అన్ని పాయింట్స్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ ఏరియా కొలవాలి. అప్పుడు ఏమవుతుందంటే ముందు ఇవన్నీ కూడా పాయింట్స్ని మెజర్ చేసుకొని వీటిలన్నింటినీ కలుపుతాం, జాయిన్ చేస్తాం. వీటిలన్నింటినీ కూడా చైన్ అండ్ టేప్తో మెజర్ చేస్తాం. మెజర్ చేసిన తర్వాత ఈ డిస్టెన్స్లు ఎంతెంత ఉన్నాయి అనేది చూస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని మన ఇర్రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఏరియా వస్తుంది. సో ఇదొక ట్రయాంగిల్, నాకు ఇదో ట్రయాంగిల్ ఇవన్నీ 4-5 ట్రయాంగిల్ అనేవి ఫామ్ అవుతాయి నాకు. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంతా కలుపుకుంటే నాకు ఈ ఫీల్డ్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. సో ఇది స్మాల్ ఏరియాస్కి మాత్రమే చేయడం అవుద్ది. సో అందుకే ఇది రేడియేషన్ మెథడ్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్, స్మాల్ ఏరియాస్కి చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి జేఎల్ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, దీని తర్వాత మనకు వచ్చి ఇంటర్సెక్షన్ మెథడ్. సో ఈ ఇంటర్సెక్షన్ మెథడ్ అంటే ఏంటనేది చూద్దాం. సో ఇంటర్సెక్షన్ మెథడ్ అనేది ముఖ్యంగా ఏం చేస్తుందంటే
ఒక ఇన్యాక్సెసిబుల్ పాయింట్ ఏదో ఉంది, సో దాన్ని లొకేట్ చేయడానికి వాడతాం అనమాట మనం. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైనా ఒక చోటని ఫిక్స్ చేసుకొని స్టేషన్ అనేది ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో, సో ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా, సో ఈ రెండు పాయింట్లలో ఏదైనా ఒక పాయింట్ అనేది మనకు తెలియలేదు, మ్యాప్ మీద మన పాయింట్ అనేది తెలియలేదు. ఆ మ్యాప్ మీద పాయింట్ తెలియకపోతే ఏం చేస్తామంటే అంతకుముందు ఉన్న మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని సైడ్ చేస్తూ ఈ రెండింటిని లొకేట్ చేస్తాం అనమాట. ఓకే, మినిమం 2 పాయింట్స్ అనేవి తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే దాన్ని మనం కనుక్కోగలం. అది ఇంటర్సెక్షన్ యొక్క యూజ్ అనేది. ఓకే, టు లొకేట్ ఎక్కడైనా రివర్ దగ్గర ఎలాంటి దగ్గర పాయింట్స్ అనేవి మనం మెజర్ చేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ పెట్టి, సో ఈ పాయింట్ దగ్గర అలాగే మళ్ళీ బీ స్టేషన్ దగ్గర కూడా పెట్టి ఈ 2 పాయింట్స్ అని మనకు తెలిసి ఉండాలి. ఈ రెండింటి మధ్య చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ రెండింటిని చూసి ఇది ఇంటర్సెక్ట్ చేస్తాం అనమాట. సో ఇలా ఇంటర్సెక్షన్ ద్వారా మనం ఆ పాయింట్ ఎక్కడ ఉందనేది మనం కనుక్కుంటాం. దీనికి ఖచ్చితంగా మినిమం 2 పాయింట్స్ అనేవి తెలిసి ఉండాలి. అంటే నెక్స్ట్ స్టేషన్ కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. ట్రావర్సింగ్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ట్రావర్సింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సో మనం దాని నుంచి పెద్ద తెలియాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తెలియాల్సింది రీసెక్షన్. రీసెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు మ్యాప్లో ఎక్కడ ఉన్నావు, నువ్వు ఆల్రెడీ గీసేసిన మ్యాప్ మీద సర్వేయింగ్ చేస్తున్నావు. ఓకే, సో ఆ మ్యాప్లో నువ్వు ఏ పాయింట్ దగ్గర ఉన్నావు అని తెలుసుకోవడం రీసెక్షన్. ఇక్కడ తెలియని ఇన్యాక్సెసిబుల్ పాయింట్ని యాక్సెస్ చేయడం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్సెక్షన్ అంటే నువ్వు ఒక మ్యాప్లో ఏదైనా పాయింట్ అనేది మిస్ అయింది. ఓకే, సో ఆ పాయింట్ నువ్వు కనుక్కుంటావు, కానీ నువ్వు మ్యాప్లో ఎక్కడున్నావు అని తెలుసుకోవడానికి రీసెక్షన్. ఓకే, టు ఫైండ్ అ మిస్సింగ్ స్టేషన్. ఓకే, నువ్వు ఎక్కడున్నావు ఏంటనేది తెలుసుకోవడానికి. ఇందులో 2 పాయింట్ ప్రాబ్లం, 3 పాయింట్ ప్రాబ్లం అని కూడా ఉంటుంది. సో నువ్వు మ్యాప్లో ఎక్కడున్నావు అనేది తెలుసుకోవాలంటే రీసెక్షన్ చేయాలి. అలాగే ఒక మ్యాప్లో ఇన్యాక్సెసిబుల్ స్టేషన్ ఎక్కడుందో చేయాలంటే రీసెక్షన్ చేయాలి. సో ట్రయల్ అండ్ మెథడ్, లెహ్మన్ మెథడ్ అని కూడా ఉంటాయి దీంట్లో. అవి మనకంతా ఇంపార్టెంట్ కాదనమాట. సో ఇది మనకు తెలియాల్సింది. అంటే ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ ఎక్కువగా రీసెక్షన్, ఇంటర్సెక్షన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి మనం తెలుసుకుందాం. సో రీసెక్షన్, ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఈ పాయింట్ మీద అడుగుతాడు, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇంటర్సెక్షన్కి రీసెక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్లో మనం టార్గెట్ పొజిషన్ అని తెలియదు. ఇది అబ్జర్వర్ స్టేషన్ మనం ఎక్కడున్నాము ఏంటనేది మనకు తెలియదు. అంటే ఇన్స్ట్రుమెంట్ పాయింట్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ ఏంటంటే సైటింగ్ 2 or more పాయింట్స్ కావాలి, ఇక్కడ కూడా 2 or more కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే టు డిటర్మైన్ ఇన్యాక్సెసిబుల్ స్టేషన్, అంటే ఒక మ్యాప్లో ఒక పాయింట్ అనేది మనం యాక్సెస్ చేయలేకపోతాం. ఆ పాయింట్ తెలుసుకోవడానికి మనం ఇది వాడతాం ఇంటర్సెక్షన్ అనేది. రీసెక్షన్ అనేది ఏంటి, నీ ఓన్ పాయింట్ నువ్వు తెలుసుకోవడానికి వాడతాం అనమాట. ఇందులో క్రాస్ పాయింట్స్ అలాంటివి మనం ఇందులో కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట ఇంటర్సెక్షన్లో ఎక్కడన్నా పాయింట్స్ అనేవి. సో నీ లొకేషన్, నువ్వు ఓన్ మ్యాప్ మీద నువ్వు ఎక్కడున్నా తెలియాలంటే రీసెక్షన్ అనేది చేయాలి. ఓకే, ఇది మనం ముఖ్యంగా ప్లేన్ టేబుల్ సర్వేలో తెలుసుకోవాల్సింది. ప్లేన్ టేబుల్ సర్వేలో మనం ఏం చేస్తాం, ప్లేన్ టేబుల్ సర్వేలో ఒక బోర్డు ఉంటుంది, దానికి ఒక కాంపాస్ ఉంటుంది, ట్రైపాడ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఒక యూ ఫ్రేమ్ ఉంటుంది. యూ ఫ్రేమ్ బేస్ చేసుకుని మనం సెంటరింగ్ అనేది చేస్తాం, ఫ్లంబాబ్ యూ ఫ్రేమ్ యూజ్ చేసుకుని. దాని తర్వాత ఎడిలైడ్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది ఎడిలైడ్ అనేది. సో ఎడిలైడ్కి ఏంటంటే ఐవేను అలాగే ఆబ్జెక్టివ్ వేన్ అని 2 ఉంటుంది. ఈ రెండింటిలో నుంచి మనం సైట్ చేస్తాం. సైట్ చేసి లైన్ ఆఫ్ సైట్ని బట్టి మనం లైన్ ఆఫ్ సైట్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఆ యొక్క డిస్టెన్స్ అనేది చైన్తో కానీ టేప్తో కానీ మెజర్ చేస్తాం. ఏమైనా యాంగిల్స్ ఉంటే కాంపాస్తో మెజర్ చేస్తాం, గీసేస్తాం అనమాట. యాంగులర్ మెజర్మెంట్స్ కూడా సైమల్టేనియస్గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ యాంగులర్ మెజర్మెంట్స్ మనకు తెలియకపోతే అప్పుడు కాంపాస్ వాడతాం. ఎందుకంటే మన యాంగిల్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూసాం, తర్వాత ఇక్కడికి వెళ్ళాం, దీన్ని చూసాం, ఇప్పుడు ఈ యాంగిల్ అంతా వచ్చేస్తుంది, సైట్ చేసేటప్పుడు వచ్చేస్తుంది మనకి. లేదు అది కుదరట్లేదు కొన్ని చోట్ల, అలాంటప్పుడు యాంగిల్ మెజర్ చేసుకుని పాయింట్ గీస్తాం అనమాట. సో ఇక్కడ దీనికి ఒక రోలర్ ఉంటుంది, అంటే కింద స్కేల్లా ఉంటుంది, ఆ స్కేల్ బట్టి డిస్టెన్సెస్ అనేవి వచ్చేస్తుంది. ఇది మనం ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో తెలుసుకోవాల్సింది ముఖ్యంగా.